హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ రజనీకృష్ణ యూట్యూబ్ ఛానల్. కందగడ్డ ఫ్రై చేస్తున్నానండి. ఈ చామగడ్డ కందగడ్డలు కొద్దిగా దురదొస్తుంది కదా, అందుకోసం కొద్దిగా చింతపండు రాసుకున్నాను చేతికి. కట్ చేసుకుందాం ఇప్పుడు ప్రజెంటు. చాలా గట్టిగా ఉందండి చెయ్యి. చింతపండు రాసాను కదా, చెయ్యి జారు. చిన్న కత్తితో అవ్వలేదు, పెద్ద కత్తి తీసాను. దీంతో కూడా అవ్వటం లేదు. కట్ అయిందండి. ఫైనల్గా చెక్కు తీసేసానండి. ఇప్పుడు చిన్న చిన్న స్లైసులు చేసుకుందాము. నీలో ఎంతమందికి కందగడ్డ ఫ్రై అంటే ఇష్టము? నేను ఇంతకుముందు ఒక దగ్గర తిన్నానండి, అప్పటి నుంచి చేసుకొని తిందాం అనుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. ఒకసారి వాష్ చేసుకొని బాయిల్ చేద్దామండి, ఉడకబెట్టుకుందాము. స్లైస్ చేసేసుకున్నాను కదా కందగడ్డని. కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకుందాము. కంద ఫ్రై కోసం రెడీ చేసుకుందాము. నిమ్మపండు అంత చింతపండు నానబెడుతున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, 1/2 టీ స్పూన్ కారపొడి. అంటే కారం మీకు కావాలంటే వేసుకోవచ్చండి, పిల్లలు కారం తినలేరని చెప్పి. కొద్దిగా పసుపు, టేబుల్ స్పూన్ ధనియా పొడి, కొద్దిగా పెప్పర్ వేసుకుందాం. మసాలాలో కొద్దిగా వేసుకుందాము సాల్ట్. టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి వేసుకుందాము. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, ప్రజెంట్ లేదు కాబట్టి వేయలేదు నేను. టేబుల్ స్పూన్ అంత నూనె వేసాను. చింతపండు పిసుక్కున్నానండి. ఇంకా దీంట్లో కొద్దిగా కలుపుకుందాము. ఒక టేబుల్ స్పూన్ అంతా వేసాను అంతే. ఇప్పుడు ఈ మసాలా కందగడ్డ స్లైస్కి పూసుకుందాము. కందగడ్డ ఉడికిపోయిందండి. ఈ నీళ్ళు వాట్ చేసుకుందాం. ఇప్పుడు ఉడికిందా లేదో చూసుకునే దానికి ఇట్లా తుంచి చూస్తే తెలిసిపోతుందండి ఉడికిందా లేదా. ముక్కలకి ఇప్పుడు మసాలా రాస్తున్నానండి, మనం కలిపెట్టుకున్నది. అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం కందగడ్డని. ప్యాన్లో ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయింది. ఇంకా వేసుకుందాం కందగడ్డను. ఫైనల్లీ కందగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి. తీసుకుందాం ఇవి ఇప్పుడు. టేస్ట్ చేసి చూద్దాం. సూపర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.